చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి ఇప్పుడు కొంచెం ఒక ఏజ్ చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్ అంటే న్యూ బోర్న్ బేబీస్కి తర్వాత ఒక 4 to 5 years ఆర్ 11 years పిల్లలకి అగైన్ మళ్ళీ ఎల్డర్లీ పీపుల్ వీళ్ళే కదా ఎక్కువ రిస్క్లో ఉంటారు జనరల్గా. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? దీనికి అసెస్మెంట్ నేను చెప్పినట్టే పీడియాట్రిక్ కేసెస్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎలా అంటే దే ఆర్ ఈజీ టు గెట్ డిసాచురేటెడ్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తొందరగా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్ కేజీ బాడీ వెయిట్. మనం అందరికీ ఒకటే డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వలేము. పిల్లలు ఇప్పుడు 2 కిలోల పిల్లలు ఉంటారు, 10 kgs పిల్లలు, డిఫరెంట్ టైప్స్ అయ్యి గ్రోయింగ్ ఏజ్ కదా, సో 20 kgs. సో దాన్ని బట్టి పర్ కేజీ బాడీ వెయిట్ని బట్టి మారుతుంటుంది డోసేజెస్ ఇవ్వడం. సెకండ్ థింగ్, పిల్లలకి హైపోథర్మియా అంటే ఏంటంటే సడన్గా ఏసీ ఉంటుంది ఓటీలో టెంపరేచర్, ఎందుకు బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఏసీ అనేది డెఫినెట్గా ఉంటుంది ఓటీలో. పిల్లలకి షివరింగ్ కెపాసిటీ అనేది ఉండదు పెద్దవాళ్ళలాగా. అట్లా షివర్ చేసుకొని థర్మోరెగ్యులేటర్ అంటే మన బాడీలో ఒక స్టడీ స్టేట్ని క్రియేట్ చేసుకునేది ఉండదు. అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే తొందరగా ఆ చలికి బ్రెయిన్ ఫంక్షన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసం వాళ్ళకి ఏం చేస్తాం, వార్మ్ బ్లాంకెట్స్, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ గ్రూప్లో వార్మ్ బ్లాంకెట్స్ లేకపోతే వార్మ్ ఫ్లూయిడ్స్, వార్మర్ పెట్టుకోవటము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పిల్లలకి ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా కాషియస్ ఉంటాం కొంచెం. సో అండ్ వాళ్ళకి ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ ఉండడానికి కూడా ఇప్పుడు కొన్ని కింద పార్ట్ హెర్నియా సర్జరీస్ పీడియాట్రిక్స్లో అవుతుంటాయి. వాళ్ళకి ఏం చేస్తుంటామంటే మనం కార్డల్ ఎనస్థీషియా అట్లా కొన్ని పార్ట్ ఆఫ్ రీజనల్ టెక్నిక్స్ యూస్ చేసి పోస్ట్ ఆపరేటివ్గా కూడా పెయిన్ లేకుండా చేస్తామన్నమాట.